ప్రభు అన్నాడు, పిరికి వారికి ఏం లేదంట చెప్పాలి. పిరికి వారికి ఏం లేదు? పరలోక రాజ్యం లేదు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నాను పిరికిదానికా పిరికివాడికి అని ఉంటే పరలోకం వెళ్ళగలవు? చెప్తే నష్టమేంటి? నిన్ను పరిచయం చేసుకుంటే నష్టమేంటండి? నేను క్రైస్తవుడిని అని పరిచయం చేసుకుంటే నష్టమేంటి? నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్తే నష్టమేంటి? ఇప్పుడు దేని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ యొక్క భూలోకం ముందు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ఇతరులను నా యొద్దకు రండి అని పిలవాలి అంటే, ఇదిగో నేను ఎడుతున్న ప్రదేశానికి రండి అని పిలవాలంటే వారికి మనను పరిచయం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకున్న స్నేహం ఏర్పడిద్దండి. ఒక ట్రైన్లో బయలుదేరారు, సీట్లో కూర్చున్నారు. మొన్న 26 సెమీకృష్ణ మెస్ అయిపోయింది, 27 హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఈ 28వ తారీఖున ప్రోగ్రాం ఉంది, అక్కడ 28వ ప్రోగ్రాం చూసుకున్నాను. మరలా 28వ తారీఖు పగలపూట లైవ్ కూడా పెట్టాను, మీకు దాంట్లో పెట్టాను. అక్కడ లైవ్ ప్రోగ్రాం అది అయిపోయిన తర్వాత, అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, బిషప్ ఆర్డినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్కి ప్రార్థన చేస్తున్న, ప్రభా ఎక్కడైనా సరే ఈరోజు నైట్ ఎక్కడైనా ఒక సువార్త అందించడానికి మార్గం తెరవయ్యని నా స్నేహితులు 4-5 ఫోన్లు చేస్తే వాడు ఫోన్ ఎత్తలా, వాడు మిస్సెస్ ఇచ్చింది. ఎరా తల్లి ఏం చేస్తున్నామంటే, అన్న ఇప్పుడేనన్నా వాష్రూమ్కి వెళ్ళాడు, అన్న నేను ఇట్లా హైదరాబాద్ వచ్చాను రా, పలానా చోట ఉన్నాను రా, వద్దాం అనుకుంటున్నాను రా అంటే, అన్న మా ఆయన వచ్చింది రా చెప్తానన్నా. ఓకే రా చెప్పురా అన్న. పావుగంట చూసి అరగంట చూసి వాడు ఫోన్ లేదేం లేదు. ఎట్లా 4-5 ఫోన్లు చేశా, ఎవరు లేరు. ఒకసారి సేవకునికి ఒక ఆయన ఉన్నాడు, మంచి అభిషక్తుడు, ప్రభుత్వం మీద ఒకసారి తీసుకొస్తాను, మంచి అభిషక్తుడు. అమెరికాకు 2-3 సార్లు వెళ్ళి వస్తుంటాడు నెలలో. అమెరికా అంటే నెలకు 2-3 సార్లు వెళ్ళి వస్తాడు, అంత గొప్ప సేవకుడు. అన్నకు ఫోన్ చేస్తా, అన్న నేను ఇట్లా వచ్చున్నాను, నేను హైదరాబాద్ వచ్చానన్నా. తమ్ముడు నేను ఢిల్లీలో ఉన్నాను తమ్ముడు అన్నాడు. ఓకేనన్నట్టయితే అన్న అనేసరికి, లేదు తమ్ముడు ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి, నువ్వు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి నేను వదినకు ఫోన్ చేసి చెప్తా అన్నాడు. చెప్పేసి నెంబర్ పెట్టారు. ఆడికి నేను వాట్సాప్లో నెంబర్ పెడితే మర్చిపోయాను, వాట్సాప్ నెంబర్ చూడలే. అయ్యో ఏంటి ప్రభా, నేను ఇక్కడికి వచ్చినా కానీ ఎవరికి సువార్త ప్రకటించలేక వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధపడతా ఉండి ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయగల నెంబర్ వచ్చింది, వెంటనే కాల్ చేస్తాను. ఆమె వెంటనే రిసీవ్ చేసుకుని వాళ్ళ బాబు దగ్గర నుంచి లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు అక్క చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళకి 50 రోజులు నిన్నటితో ముగించబడ్డాయంట. 3 రోజుల్లో మన మధ్యకి సేవకులు వస్తారు, రేపు ఒక సేవకుడు వస్తాడు మన మధ్యన. ముందు రోజు చెప్పిందంట, ఒక సేవకుడు వస్తాడు, దేవుడు అతను బలంగా వాడుకుంటాడని చెప్పిందంట. మరి ఎవరు వస్తారో చెప్పలా, సేవకుడైతే వస్తాడని చెప్పిందంట. ఆడగల్లంగానే దేవుడు అక్కడ నన్ను బహుబలమైన పాత్రగా వాడుకున్నాడు. అందరూ పశ్చాత్తాపం కలిగి, గొప్ప సంఘము పశ్చాత్తాపం కలిగి ఆడవడం ప్రారంభించారు. దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఆ కార్యం చేసిన తర్వాత ఇక బయలుదేరి రిటర్ను బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాను. బస్సుకు బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ షేరింగ్ అని ఉంది, సీట్లు షేరింగ్ ఉన్నాయి, సింగిల్ సీట్ ఉంది, అది బెర్త్. అయితే నేను షేరింగ్ పెట్టమన్నా, ఎవరో వాళ్ళు ఉంటారులే పక్కన సువార్త చేసుకుంటూ పోవచ్చులే కాస్త నిద్ర పట్టేదా. కానీ ఎక్కితే మన యొక్క విజ్ఞాన కాలేజీలోనే జాబ్ వచ్చిందంట కుర్రోడికి, రాబోతున్నాడంట ఇక్కడికి. అతనిది సత్యనపల్లి అంట, ముస్లిం కుర్రాడు. అతనితో షేర్ చేసుకుని కాస్త నేను సో పాస్టర్ గారిని అని చెప్పి షేర్ చేసుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు తను పరిచయం చేసుకున్నాను కాబట్టి తను వెళ్ళేటప్పుడు కూడా, అన్నా నేను వెళ్తున్నాను, నేను విజయవాడలో దిగాలన్నా, ఇప్పుడు నన్ను కలుద్దామన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిచయం అనేది ఒకరికొకరు లేకపోతే వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఈ రోజున నీవు ఒక వ్యక్తిని నడిపించాలన్నా, ఒక వ్యక్తిని ప్రభువులో తీసుకురావాలన్నా, లేకుంటే నీ అవసరానికి ఆ వ్యక్తిని ఉపయోగించుకోవాలన్నా ముందు నువ్వేం చేసుకోవాలి? పరిచయం. ఏ ప్రసంగానికైనా పరిచయ పలుకులు అనేవి ఉంటాయి కొన్ని, అర్థమైందా? పరిచయ పలుకులు అనేవి కొన్ని ఉంటాయి పరిచయం చేసుకోవడానికి. కనుక దయచేసి గమనించండి, ఏసేపు మీరు అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి అని చెప్పటానికి, ఆ ప్రదేశాన్ని విడిచి నా యొద్దకు రండి అని చెప్పటానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడు. రెండవది యేసోపు చేస్తున్న పని. 4వ వచనం ఒకసారి చదవండి. అంతటా యేసోపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చినాయి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన నీ సహోదరుడైన యేసోపును నేనే. రెండవది, వారు నమ్మలేకపోతున్నారు. ఈ రోజున చాలామంది కొన్ని విషయాలు నమ్మరండి. చెప్తుంటే ఒక మురికి బట్టలు వేసుకుని
జింపిరి జింపిరి జుట్టు వేసుకొని ఏదో పిచ్చోడ్లాగా ఈ ఊరు వచ్చి నా దగ్గర నాకు ఆ కంపెనీ ఉంది, నాకు ఈ కంపెనీ ఉంది, నీకు ఆ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను, నీకు ఈ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను అన్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చోడా నువ్వు వెళ్ళు అంటారు. పిచ్చోడంటే గుర్తొచ్చింది, నాతో పాటు దేవుని సేవకులు లేవియ్య గారు వచ్చారు. ఆయనకంట నేను నాతో పాటు రమ్మన్నా, అయ్యా నాతో పాటు రా వెళదాం ప్రశాంతంగా అంటే, లేదు నేను ట్రైన్కి వెళ్ళిపోతా అన్నాడు. ఆయన ట్రైన్కి వెళ్ళడానికి బయలుదేరాడు. అనౌన్స్మెంట్ వచ్చేస్తుందంట. స్టేషన్లోకి వెళ్ళగానే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంట. వెళుతూ పిచ్చోడు అనటానికి సందర్భం చూస్తున్నా, వెళుతూ టికెట్ తీసుకుందామా వద్దా, టికెట్ తీసుకోండి ఎక్కేద్దాం, ట్రైన్ మూవ్ అవుతుంది కదా అనుకున్నాడంట. అమ్మో సేవకుండా అట్ట ఉండకూడదు, టికెట్ తీసుకోవాలని చెప్పి టికెట్ తీసుకున్నాడంట. ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పి గవ్వ ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కి యాప్ చూసుకున్నాడంట. యాప్లో పలానా చోటకి వెళ్తుంది, పలానా చోటకి వెళ్తుంది అనుకుంటా. శివరారికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే కర్నూలు దాటి ఆ ఊర్లో స్టేషన్లో దగ్గర ఆగిపోయి మళ్ళీ రిటర్న్ అయిద్దంట ట్రైన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఆగిందంట. ఇతను మ్యాప్ చూసుకుంటున్నాడంట ప్రతి స్టేషన్కి. పక్కన వాళ్ళు అంటున్నారంట పలానా స్టేషన్ వచ్చింది, పలానా స్టేషన్ వచ్చింది. ఇది పిచ్చోడు, నేను కరెక్టు, నా మ్యాప్ కరెక్ట్ అనుకుంటున్నాడంట. పక్కనోడు అంటాడు ఆయన పిచ్చోడు అనుకుంటున్నాడంట. ఈయన ఆయన కర్నూలు దగ్గర నుంచి వెళ్ళి ఆ కర్నూలు దాటిన తర్వాత ఒక ఊరు ఉందండి, ఆ ఊరిలో ట్రైన్ ఆగిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయింది ఇంజిన్ మారి. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత దిగి చూస్తే ఆయన అనుకుంటున్నాడు నేనే పిచ్చోడు అనుకున్నాడంట. ఎందుకంటే మ్యాప్ ఏం చేసింది ఆయన్ని, యాప్ మోసం చేసి పడేసింది పాపం. ఆయన ఉదయాన్న 5 గంటలకు రావాల్సిన మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడంట గుంటూరు. పాస్టర్ గారు నీతో పాటు వచ్చినట్టు నేను అట్ట అనుకునేవాడిని, చక్కగా హ్యాపీగా వచ్చేవాడిని అన్నాను. కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం చేసే పనులు మనకు కరెక్ట్ అనుకుంటాయి, కొన్నిసార్లు ఎదటోళ్ళు మనం పిచ్చోళ్ళు అనుకుంటాం, కానీ నమ్మసక్యం కాకుండా ఉంటాం. కానీ ఇక్కడ గమనించండి, యేసోపు తనకు తాను పరిచయం చేసుకుంటున్నా, అరే నాయన నేను రా యేసోపుని, నేను మీ తమ్ముడిని పరిచయం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నమ్మలేకపోతున్నారు. నువ్వేంటి మా యేసోపు ఏంటి, మా యేసోపు అయితే ఎట్టెందుకుంటాడు, మాలాగా ఉంటాడు, కానీ నువ్వు మా యేసోపు కాదు అనగాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు అమ్మివేసినా, ఇప్పుడు గుర్తు రావాలి వాళ్ళకు సన్నివేశం గుర్తు రావాలి కదా. కొన్నిసార్లు ఎదటి వ్యక్తులు నమ్మలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి సందర్భాన్ని గుర్తు చేయాలి. సందర్భం ఎప్పుడైతే గుర్తు చేస్తామో ఆ సందర్భం ఆటోమేటిక్ ఏం చేస్తుంది, వాళ్ళని ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తుంది. నిజమే కదా, ఆ రోజు మనం అమ్మివేస్తున్నాం కదా, ఆ రోజు మనం అమ్మమట్టే కదా, వీడు ఇక్కడ ఉన్నాడు ఇట్టుకుంటా అనే ఒక ఆలోచన వారిలో పుట్టించాడు. అందుకని అంటున్నాడు, మీరు అమ్మివేసిన యేసోపును నేనే. రోజున్న ప్రియదిన బిడ్డ, రెండవది పరిచయం చేసుకునేటప్పుడు రెండవ లక్షణం ఏముండాలి తెలుసా, నమ్మకత్వాన్ని కలిగించాలి. ఏం కలిగించాలా, నమ్మకత్వాన్ని కలిగించాలా. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఎంతమందికి నీ భక్తి విషయంలో నమ్మకత్వాన్ని కలిగించావు? నీ భర్తకు నమ్మకత్వం కలుగుతుందా నీ భక్తి విషయంలో? నీ భార్యకు నమ్మకత్వం కలుగుతుంది? మా అమ్మ ప్రార్థన చేస్తే, మా నాన్న ప్రార్థన చేస్తే, నా భార్య ప్రార్థన చేస్తే, నా భర్త ప్రార్థన చేస్తే, నా బిడ్డల ప్రార్థన చేస్తే ఒక నమ్మకత్వం అది కలుగుతుందా? కలగకపోతే అది కలిగేటట్టు చేయాలా. అది నీ భక్తి, అది నీ ప్రార్థన. అది కలగని రోజున నువ్వు ఏమి చేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ రోజున దయచేసి గమనించండి, ఏదోలే అందరిలాగా ప్రార్థనకి వెళ్తుంది, అందరిలాగా ప్రార్థన చేస్తున్నాడు, అందరిలాగా మందిరానికి వెళ్తున్నాడు, అందరిలాగా వస్తున్నారు అన్నట్టుంటారే, కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ప్రయారిటీ కనపడదు. నువ్వు నమ్మకత్వాన్ని కలిగించే రీతిగా నీ భక్తి ఉండాలి. వారి ఆత్మీయ జీవితంలో ఒక నమ్మకత్వాన్ని, నా భార్య ప్రార్థనే ఈ రోజున నిలబ్రతికించింది, నా భార్య ప్రార్థనే ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టింది, నా భర్త ప్రార్థనే నా బ్రతుకుని ఇలా మార్చింది, నా బిడ్డల ప్రార్థనే నా స్థితిని ఇలా మార్చింది, నా కుటుంబ క్షేమమే నా పరిస్థితిని ఇలా మార్చింది. ఒక నమ్మకత్వాన్ని నేను కలిగించాలా. ఆ నమ్మకత్వం లేని రోజున మనం ఏం చేస్తున్నా ప్రయోజనం ఉండదండి. ప్రతి బిడ్డలారా దయచేసి గమనించండి, ఎనీ వర్క్, ఏ పనిలో అయినా సరే, జస్ట్ నీ జీవితంలో ఒక నమ్మకత్వాన్ని కలిగించే వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. మూడవదిగా యేసోపు దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్న మాటలు, నా యొద్దకు రండి అక్కడ ఉండవద్దని చెప్తున్న యేసోపు చెప్తున్న మాటలో మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా అదే విషయం చదవండి, మరలా 5వ విషయం చదవండి. సారీ, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింప నీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఇప్పుడు వారిలో ఈ నమ్మకాన్ని కలిగించాడు. నిజమే కదా, వీడు నా యేసోపే కదా అని నమ్మకాన్ని కలిగించాడు.
కానీ ఇప్పుడు నమ్మకంతో పాటు ఏమేర్పడింది? భయం. అమ్మో ఈడు రాజు అయిపోయాడురా, ఈడెక్కడ మనల్ని చంపేస్తాడేమో, ఈడెక్కడ మనల్ని ఇబ్బంది పెట్టేస్తాడేమో, ఈడెక్కడ మనల్ని హానికరంగా నష్టపరిచేస్తాడేమో, అమ్మో వీడిని ఎంత శ్రమ పెట్టాము, వీడు వస్త్రాలు లాగేసుకున్నాం, వీడి గుంటలో పడేస్తాం, వీడిని అమ్మేసుకున్నాం, వీడిని ఎన్నోసార్లు గాయపరచాం, బాధించాం, దూషించాం, నెట్టేసాం, ఇబ్బందికరంగా మాట్లాడాం అని ఒకవేళ ఎక్కడ వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మారుతారేమోనని ఇక్కడ ఏం చేయడం ప్రారంభించాడో వారితో చెప్తున్న మాట ఏమని? అయ్యా మీరు దుఃఖపడవద్దు, అస్సలు మీరు బాధపడవద్దు. దేవుడే, ఎవరంట? దేవుడే మీకు రక్షణ కలిగించడానికి, మీకు క్షేమాన్ని కలిగించడానికి, మీకు మేలు కలగ చేయడానికి దేవుడే ముందుగా నన్ను పంపాడు. దేవుడే పంపాడయ్యా. ఎవరు పంపించారంట? ఈరోజు నువ్వేం చెప్పాలా? ఒకవేళ అరే గుర్తుపెట్టుకొని కొందే, చాలామంది అవకాశాల కోసం చూస్తారు, అది దెయ్యపు స్వభావం. ఎప్పుడు చూడమాకండి దానికోసం. పక్కనుడు నష్టపోవాలి, పక్కనుడు పాడైపోవాలి, పక్కనుడు పత్రం అవ్వాలి, నా కళ్ళు ఎప్పుడు చూడాలన్న ఆలోచన ఎప్పుడు చేసుకోమాకండి, తప్పది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధైర్యపరచో, వారితో దేవుని మాట చెప్పు, దేవుడే పంపించాడు, నీదేం లేదయ్యా. ఒకవేళ ఆ రోజు మీరు కానీ నన్ను గాయపరచకపోతే, ఆ రోజు కానీ మీరు కానీ నన్ను అనకపోతే, ఆ రోజు మీరు కానీ నన్ను తిట్టకపోతే, ఈ రోజు నా గురించి మీకు తెలిసేది కాదు. ఆ రోజున నా ఆత్మీయ జీవితంలో జరిగిన సంఘటన ఒకటి. తెనాలిలో స్థలం కొనడానికి పొలం అమ్మాము మేము. అమ్మిన తర్వాత మా అక్కకు వాటా, నాకు ఒక వాటా సరిసగం తీసుకున్నాము. నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సి వచ్చి ఇల్లు అమ్ముకుందామని ప్రయత్నిస్తుంటే మా అక్క ఏం చేస్తుందంటే, మా అమ్మ మా నాన్నతో కలిసి ఆ ఇల్లు తనకు తీసుకోవాలని చూసుకుంది. ఓకే, తనకి ఇచ్చేస్తే నేను తన దగ్గర అమౌంట్ తీసుకున్నా. ఇప్పుడు తనకు రాసి ఇచ్చేస్తాను ఇల్లు. అయితే ఆ ఇల్లు అమ్ముకునేటప్పుడు మా అక్క కాస్త ఎక్కువగా అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుంది. కానీ మా రక్త సంబంధులు అక్కడ వాళ్ళు అడిగారు, ఆ ఇల్లు నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటానన్నారు. నా దగ్గరకు వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కుమారి వాళ్ళకి అంటే ఇల్లు ఇచ్చేసే అమ్మాయి అన్న. ఓకే రా అంది, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఒక నోరు జారి ఒక మాట మాట్లాడింది మా బావ. ఆ అడ్వాన్స్ తీసుకునేటప్పుడు మా బావగారు లేరు. మా బావగారికి ఫోన్ చేస్తుందంట, నీ పెత్తనం ఏమి లేదంటగా, మీ ఆవిడది మీ బామర్ది అని అంటగా, నీదేం లేదంటగా, వాళ్ళే డబ్బులు తీసుకున్నారుగా, నువ్వు ఇంట్లో దేనికి పనికిరావంటగా అని ఫోన్లో మాట్లాడిందంట. ఈయన ఆ మాటిని రోజు స్టార్ట్ చేశాడు వారు మక్కని. రోజు కొట్టడమే, 6 రోజులు దబిడి పెట్టి కొట్టడం ప్రారంభించాడు. మా అక్క ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది, ఇంటికమ్మా అంటే ఇట్లా కొడుతున్నాడు రా బావా, ఇట్లా పలానోళ్ళు ఇట్లా స్థలం తీసుకున్న వాళ్ళు ఇలా చెప్పారంట అని. ఇక నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని ముందు ఆ స్థలం పరిష్కారం చేయడానికి వాళ్ళతో మాట్లాడా. మీరు ఆమెను తీసుకొచ్చి మా బావ దగ్గరకు వచ్చి నేను మాట్లాడిన తప్పని చెప్పండి, నేను తెనాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తాను అని చెప్పన్నా. వాళ్ళకి చెప్పమన్నారు. మా అక్క ఏం చేస్తుందంటే వాళ్ళకి అమ్మకుండా వేరే వాళ్ళకి బేరం పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నా మీద కేసు పెట్టారు. ఎక్కడ? రేపల్లో 30,000 ఖర్చు పెట్టి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టొచ్చారు. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టొచ్చు, 30,000 ఖర్చు పెట్టారు. వెళ్ళి 30,000 ఖర్చు పెట్టి మళ్ళా కాస్త కుల నాయకులు ఉంటారు కదా, రేపల్లి మండలంలో ఉన్న కుల నాయకులందరిని పిలిపించుకున్నారు. దగ్గర నేను మా అక్క బావ వీళ్ళని తీసుకుని కారు వేసుకుని వెళ్ళాం. వెళ్ళే లోపు దగ్గర ఒక 100 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ పోగాడు, ఏంట్రా బాబు వీళ్ళు ఇంతమంది వచ్చారంటే, అటువరకు నేను యువజన సంఘ నాయకుడిగా చేశాను ఆ యొక్క సిపిఐ పార్టీలో తెనాలికి. యువజన సంఘ నాయకుడిగా నా 18 ఏటా యువజన సంఘ నాయకుడిగా చేశాను. అట్లా నేను ఒక రాజకీయంలో అలా ఉండిపోయాను. అక్కడ నేను వెళ్ళే ముందే ఇక్కడ నుంచి తెనాలి నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోను, తర్వాత నిజాపట్నం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోను, వేమూరి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోను, ఎంపీ గారి నుంచి ఒక ఫోను, మొత్తం 4 ఫోన్లు స్టేషన్లోకి వెళ్ళిపోయి. నేను అక్కడికి వెళ్ళంగా కొంతమంది నాయకులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. మళ్ళీ నేను ఫోన్లు చేసి నేను సో నేను వస్తున్నాను, వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే ఎస్ఐ దగ్గర నుంచి సీఏ దగ్గరికి వెళ్ళి సీఏ ఎస్ఐని పిలిచి చడాబడి తిట్టేసి వెళ్ళిపోరా బాబు, ముందు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి దడాబడి తిట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన స్థితి గురించి జనాలకి తెలియకపోతే దేవుడు తెలియజేసేది చేస్తాడు. నువ్వు ఎప్పుడు దిగులు పడాల్సిన పని లేదు, అర్థమైందా? మనల్ని ఒకవేళ చాలామంది తక్కువ అంచనా వేసుకోవచ్చు, ఈడిదే ఉందిలే అనుకున్నారు. ఒక దగ్గర 30 మందిని పోగేసుకొచ్చాడు మా అన్న, స్వయాన అన్నయ్య అవుతాడు. 30 మందిని పోగేసుకొచ్చాడు, నన్ను కొట్టించాలని, లోపల పెట్టి కొట్టించాలని వాడు ప్లాన్ అంట. సిఏ గారు వాడిని తిట్టి ఆయనకి ఆ స్థలానికి ఆ ఇంటికి సంబంధం లేదు, పెట్టుకుంటే ఏమి మీద పెట్టుకొని వెళ్ళి ఏమో నడుచుకో
అడ్వాన్స్ మధ్యవర్తి గుండా అడ్వాన్స్ ఇస్తే ఆయన మీద కేసు పెట్టడం కరెక్ట్ కదని చెప్పేసి చెడాబడి తిట్టి పంపించేస్తాడు. ఎందుకంటే నా యొక్క జీవితంలో నేను అనుభవించినవి చాలా ఉన్నాయి, ఇలాంటివి ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. దేవుడు నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తాడు. ఈరోజు నీ జీవితం కూడా ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. నీకు ఉండాల్సిన స్థితిని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు. ఎప్పుడు తక్కువగా నేను ఉంచడానికి దేవుడు ఎప్పుడు పిలవడో, తక్కువగా నేను ఎప్పుడు ఉంచడో. ఎక్కడికి వెళ్ళినా ఉన్నతమైన స్థితిలో తన బిడ్డలు ఎక్కడున్నా ఘనతగానే ఉండాలని చూసుకుంటాడు దేవుడు. ఘనహీనంగా ఉండాలని ఎప్పుడు చూడడు. ఇప్పుడు దేవుని జనాంగమ దయచేసి గమనించండి. దేవుని సన్నిధిలో యేసోపు తన జీవితంలో పరిచయం చేసుకుంటూ వారు అంటున్నాడు. ఈ రోజున ఏమని చెప్తున్నాడు తెలుసా? అరే, మీరు ఒకవేళ నన్ను నష్టపరచడానికి ప్రయత్నించారేమో, అది కాదు, దేవుడే ముందుగా ప్రణాళిక కలిగి ఇక్కడ తీసుకొచ్చాడు. ఒకవేళ మీరు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారేమో, కాదు, దేవుడే తీసుకొచ్చాడు. అది మీకు మేలు కొరకే, మీ జీవితాలకు క్షేమ కొరకు, మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మీ జీవితాలు ఉన్నతంగా ఉండడానికి దేవుడే ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడిగా ఉండి నన్ను తీసుకొచ్చాడని చెప్తాడు. ఈరోజు నీవు ఏం చెప్పాలి తెలుసా? దేవుని సన్నిధిలో వారిని బలపరిచే రీతిగా ఉండాలి, కానీ వారిని పిరికివారిగా, బలహీనగా ఉంచకూడదు. భయపడుతున్న వాడిని ఏంటనుకున్నా, నేనంటే ఏంటి, నా లెవెల్ అంటే ఏంటి, నా పొజిషన్ అంటే ఏంటి అనుకోవద్దు. దయచేసి ఏముందండి మన యొక్క లెవెల్ ఎంతలోకి మారాలా? తాడిని తన్నేవాడు ఉంటే అని చెప్పండి అమ్మా, దేని తంతారంట? మరి ఏంది పొజిషను, మన లెవెల్ ఏంటి చెప్పండి. మనం అనుకుంటాం నాకేంటి అని, దాని తన్నేవాడు కూడా ఒకటి ఉంటాడు రా బాబు అని గుర్తిస్తే కదా. గురిగించంట ఎప్పుడు దాని కింద ఉన్న నలుపు చూసుకోలేదంట, ఎప్పుడు చూసుకుని ఎరిపే చూసుకుని నాకేంటి అనుకునేదంట. దాని కింద ఉన్న గురిగింజ అనేదంటే నీకు అంతా నలిపేరా అనేదంట. కనుక గమనించండి. కనుక ఎప్పుడైనా ఇతరులను బలపరిచే రీతిగా, ధైర్యపరిచే రీతిగా నీ జీవితం ఉండాలి. ఎప్పుడు హెచ్చించుకునే రీతిగా, ఎప్పుడు నీ యొక్క జీవితాన్ని ఆర్భాటంగా చేసుకునే రీతిగా, నేనంటే ఏంటో అన్నట్టుగా నీ జీవితాన్ని ఎప్పుడు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏమైందో ఎవరికి తెలియదు. కనుక యేసోపు తన జీవితంలో జరిగిస్తున్న విషయం ఏమిటంటే, వాడిని ఏం చేస్తున్నాడు? అక్కడ బలపరుస్తున్నాడు. భయపడకండి, దిగులు పడకండి, దేవుడే ముందుగా నన్ను పంపించాడు ఆడికి. 4వదిగా చదవండి, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 6వ వాక్యం చదువుకుందాం. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. చాలమ్మా. అక్కడున్న పరిస్థితిని వివరిస్తున్నాడు. రోజున నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దని చెప్పడానికి మరొక మాట ఏం చెప్తున్నాడు తెలుసా? 4వదిగా అక్కడున్న పరిస్థితి, అయ్యా ఇప్పటికి 2 సంవత్సరాల కరువుతో బాధపడుతున్నాం. ఈ 2 సంవత్సరాల కరువు బహు భారమైంది. ఇంకొక 5 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది. భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి మారబోతుంది. కనుక ఇలాంటి పరిస్థితి నీ దగ్గరకు రాకమునిపు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకమునిపే నా యొద్దకు రండి. ఇక్కడ మీరు నా దగ్గరకు వస్తే సురక్షితమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు, క్షేమకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు, మేలుకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఈరోజు నీకు ఆత్మీయ జీవితంలో ఇతరులతో నువ్వు పంచుకోవాల్సింది. ఇదిగో ఎన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు శ్రమపడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు బాధపడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు ఇబ్బంది పడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు ప్రయత్నించావు, ఆయా ప్రయత్నాలు చేస్తావు. చివరాఖరికి ఒకవేళ ఆ ప్రయత్నాలు ఫలించలేదేమో, ఉపయోగకరంగా మారలేదేమో, ఇప్పుడైనా సరే మనసు తిప్పుకొని, ఇప్పుడైనా సరే ఇంకా భవిష్యత్తు నాశనం కాక మునిపో, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళక మునిపే రా, నా యొద్దకు రా, ప్రభు దగ్గరికి రా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మా సేవకులతో కలిసి ప్రార్థన చేద్దాం, మా సేవకులు కూడా ప్రార్థన చేస్తారు రండి అని మీరు ఎప్పుడైనా చెప్పగలిగితే ఆటోమేటిక్గా బయలుదేరి వస్తారు చాలామంది. రారా? ఈరోజు కష్టాలు తీర్చుకోవాలని ప్రయత్నించే మానవుడికి ఎంతమంది లేరు చెప్పండి? కష్టాలు పోతే బాగుండు అని ఆలోచన కలిగి ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? నా కష్టాలు ఎట్లా పోతాయా, ఎక్కడికి వెళ్తే నా శ్రమ పోద్దా, ఎక్కడికి వెళ్తే నా పరిస్థితులు మెరుగుపరచబడతాయా, ఎక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటానా అని ఆలోచించేవారు 100కి 99% ఉన్నారు ఈ రోజున. ఆ 1% ఏంటి తెలుసా? సత్య బాగుండు అనుకున్న పర్సంటేజ్ ఒకటి. అర్థమైందా? కనుక ఉన్న వారికి ఒక్క అవకాశాన్ని, నీ ద్వారా దేవుడు కల్పిస్తున్న ఒక అవకాశాన్ని నువ్వు ఇవ్వగలిగితే చాలు, నువ్వు చెప్పగలిగితే చాలు, నీ కష్టాలు తీరుతాయి. ప్రభు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు అంతే. నీ శ్రమల నుంచి నేను విడిపించడానికే నా యొద్దకు రా అని పిలిచాడు. నీ బాధల నుంచి విడిపించడానికే పిలుస్తున్నాడు.
నీ కష్టాల నుంచి విడిపించడానికి. ఒక వారం వచ్చావా తీరలేదా, 2వ వారం వచ్చావు తీరలేదా, 3వ వారం వచ్చావు తీరలేదా, 4వ వారం వచ్చావు తీరలేదు, 5వ వారం ఎదురు చూడు, దేవుడు తప్పక తీరుస్తాడు. నీకు తినంగానే ఏది బలం ఇవ్వదు, వేసుకోగానే ఏ టాబ్లెట్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఒకవేళ వితిన్ సెకండ్స్లో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది అంటే అదేంటి తెలుసా? నీ జీవితాన్ని పాడు చేయగలిగింది. అది ఏ మెడిసిన్ అయినా సరే నీ ఆరోగ్యాన్ని పాడు చేయగలిగిందని మర్చిపోకు. అది కొన్ని నిమిషాల తర్వాత అది క్రమేపీ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే కారణం ఏంటి తెలుసా? ఆ డ్రగ్ నీకు ఆరోగ్యకరమైనది, మేలుకరమైనది, నీకు హానికరమైనది కాదు అని అర్థం. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ మధ్యన ఒక డాక్టర్ అమ్మ గారు ఉన్నారు. ఆమె ఎలాంటిదంటే, అయ్యా నాకు ఆ నొప్పి ఈ నొప్పి, ఆ కాలు ఈ కాలు, అది ఇది అని చెప్తే ఇమీడియట్గా తగ్గిపోవాలంటే చాలు 4-5 ఇంజక్షన్లు కలిపి ఒకటే దాంట్లో పుట్టింది. అంతే, 4-5 కలిపేసింది ఒకే సిరంజి, మళ్ళీ 2 కూడా వాడదు, దాంట్లో 4-5 మందులు కలిపేసి ఒకసారి పొడిచేసింది. ఇక అంతే, వీడు లేచాడు కూర్చుంటాడు. ఇక ముందు నీరసం ఉన్నవాడు కూడా లేచి కూర్చుంటాడు. అరే ఏంట్రా ఇట్లా వేయించుకోకూడదని చెప్పి 2-3 సార్లు చెప్పే వాళ్ళకి. అంటే ఏముందిలే పాస్టర్ గారు, ముందు పని జరగాలిగా. పరిస్థితులు చూడు. ఈరోజు నీ స్థితి మారాలి అంటే, నీ పరిస్థితి మారాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, పరిస్థితిని బట్టి వారిని ప్రభువులో నడిపించాలి. నీ భర్త విషయంలోనే చెప్పండి, అయ్యా ఇంతకాలం ఆగేవు కదా, వయసు అయిపోతుంది, ఏముందండి, ఏముంది వయసు అయిపోతుందిగా, రా కాసేపు మందిరంలో కూర్చుంది, ఏముంది చెప్పండి అని ప్రభు దగ్గర నడిపిస్తే వచ్చే నష్టం ఏంటండి? నరకం ఒకటి ఉందయ్యా, ఆ నరకం నుంచి మనం విడిపించబడాలి, ఆ భయంకరమైన వేదన నుంచి విడిపించబడాలి. ప్రభు దగ్గర రెండయ్యా, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో వారికి హెచ్చరిక చేయి. ఒకవేళ వస్తే ప్రభు దగ్గరికి వస్తారు, లేదంటావా స్తోత్రం ఆత్రంగా వెళ్ళిపోయి నరకంలో పడతారు. ఎవరేం చేస్తారే? అర్థమైందండి? వచ్చారా స్తోత్రం, లేదంటే ఆత్రంగా వెళ్ళి ఎక్కడ పడతారు? అది ఏం చేసేది లేదు. నీ మట్టుకు నువ్వు దేవుణ్ణిలో ఆనందిస్తావు, అంతకు మించి చేయగలిగింది లేదు. కనుక ప్రభు సెలవిస్తున్న మాట వైపు మనసు పెడదాం. గమనించండి, దేవుని వాక్యంలో మనం చూసినట్టు 5వదిగా ఒక మాట చదువుకుందాం. 5వదిగా మనం చేయవలసిన పని, నా యొద్దకు రండి అక్కడ ఉండవద్దని చెప్తున్న మాటలో 5వదిగా యేసు ఏమని చెప్తున్నాడు అనే విషయాన్ని 7వ వచనం చదువుకుందాం. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేంతో కాపాడడానికంట? దేంతో కాపాడడానికి? ఈ రోజున ఏ మానవుడైనా సరే బ్రతికుండాలి అంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ప్రాణము లేకుండా ఏ మానవుడు ఏమియో చేయలేడో. ఈరోజు ఆ ప్రాణముతో నీ జీవితం కాపాడబడాలంటే, ఆ ప్రాణముతో నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, ఆ ప్రాణంతో నీ బ్రతుకు ఉన్నతంగా మారాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలంట? దేవుని యొద్దకు రమ్మని చెప్పినప్పుడు ఆయన దగ్గరకు వస్తే చాలు.